వారానికి 5 రోజుల పని దినాన్ని అమలు చేయాలని కోరుతూ ఒంగోలులో మంగళవారం బ్యాంకు ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో మినీ స్టేడియం నుంచి కర్నూలు రోడ్ వరకు జరిగిన ర్యాలీ నందు బ్యాంకు ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నేడు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించామని యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా, శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన 5 రోజుల పని దినం అమలు చేయడంతో పాటు బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు రాజేష్ ఖన్నా, జనరల్ సెక్రటరీ యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. మేము ఈరోజు ప్రజలారా మీరు ఒకరు గుర్తించాలి, 2015లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మీకు ప్రతి ఒక్క శనివారము మీకు హాలిడే ప్రకటిస్తామనే పేరుతోటి మీకు ప్రతి శనివారము ఇప్పుడు ఇవ్వలేము, మీకు 2-4 శనివారాలని మేము మీకు సెలవు ప్రకటిస్తున్నాం, రాబోయే రోజుల్లో మిగిలిన శనివారాలు ప్రకటిస్తామని చెప్పి ఆ శనివారాలు మీకు గుర్తుండుంటే ఇంతకుముందు శనివారాలు బ్యాంక్ అనేవి మధ్యాహ్నం వరకే పనిచేసాయి. ఆ ఒక్క కండిషన్ తోటి మమ్మల్ని ప్రతి శనివారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్కింగ్ చేయడానికి చెప్పారు. కానీ రాబోయే రోజుల్లో ఏం చేశారు, ఇంకో నెక్స్ట్ మనం టాక్స్ చేసుకునేటప్పుడు చేద్దామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఒక IBA అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ బ్యాంకర్లతో చర్చలు జరుపుతుంది. ఆ IBA అనే వాళ్ళు మాతోటి చర్చలు జరిపి వాళ్ళు రికమెండేషన్ చేశారు 2022లో. మాకు అయిన అగ్రిమెంట్లో జాయింట్ నోట్లో క్లియర్గా రాసి ఇచ్చారు. ఏమని రాసి ఇచ్చారు, మీకు కంపల్సరీగా రాబోయే కొన్ని రోజుల్లోనే మీకు అన్ని శనివారాలు మీకు సెలవులు ప్రకటిస్తామన్నారు. కానీ 2023లో మేము వాళ్ళు ఏదైతే రాసి ఇచ్చారో దానికి వెనక్కి వెళ్ళిపోయారు. 2025 మార్చిలో మేము కాల్ ఇచ్చేస్తే DFS
మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, సెంట్రల్ గవర్నమెంట్, సిఎల్సి అందరూ వచ్చేసి మమ్మల్ని ప్రాధేయపడ్డారు. దయచేసి మార్చిలో మీరు చేయబాకండి, మీకు త్వరలోనే ఇస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు 10 నెలలు అయింది, ఇంతవరకు వాళ్ళు రోడ్ల మీద వచ్చేసి ఇది చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలారా మీరందరూ ఆలోచించుకోవాలి. మేము పోరాడుతున్నది మా న్యాయమైన కోరిక కోసం, ఒకే ఒక్క కోరిక 5 రోజులు పని దినాన్ని కల్పించాలి. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస్ అండి, ఐబాక్ తరఫు రిప్రజెంట్ చేస్తాను. మెయిన్ ఒకే ఒక విషయం, 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ ఎల్ఐసి, ఆర్బీఐ, జిఐసి అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లకు ఇచ్చారు. ఒక ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఒక్కదానికి ఆపారు. అది తొందరలో 5 డేస్ అమలు చేయాలని కోరుతున్నాం. ఒకవేళ కనుక అమలు చేయకపోతే ఫ్యూచర్లో ఉధృతంగా స్ట్రైక్ ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.